మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం 12వ వచనం చదువుకుందాం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వల వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారని దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. యేసు ప్రభు వారు పరిచర్య అంతా ముగించేశారు. 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్య ముగించారు. ఇంకా చెప్పవలసిన అన్ని చెబుతూ వస్తున్నారు. అయితే చివరిగా యెరూషలేములో ప్రవేశించి యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి దేవుని మహిమపరచడానికి యెరూషలేము దేవాలయంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు జన సమూహములు ఆయనకు ముందు వెళ్ళుచుండిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచున్న వారును. ఆయన యెరూషలేము దేవాలయానికి రావడానికి ఆ పురవీధుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది జనము, వేల మంది జనము, ఆయన బోధలు విన్నవారు, ఆయన ద్వారా అద్భుత కార్యాలు చూచినవారు, ఆయన ద్వారా స్వస్థత పొందినవారు, ఆయన మాటలు విని దేవుడని ఒప్పుకున్నవారు అనేక మంది ఆ పురవీధుల్లో ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ముందు కొంతమంది, ఆయన వెనక కొంతమంది, వేలాది మంది ఆయనను వెంబడిస్తూ ఏమని చెబుతున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని వారిని ప్రస్తుతిస్తున్నారు. యేసు ప్రభు వారిని కొనియాడుతున్నారు. అక్కడ దావీదు కుమారునికి జయము, దావీదు కుమారుడుగా యేసు ప్రభు వారు ఉద్భవించారు కదా, ఆ దావీదు వంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తున్నారు. వాళ్ళు ఆ ముందు నడుస్తున్న వారు, ఆ వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రభావమును వారందరూ ఎరిగి ఉన్నారు, ఆయన మహిమను వారందరూ ఎరిగి ఉన్నారు. దావీదు కుమారుడుగా యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చి ఆయన ఎన్నెన్ని అద్భుత కార్యాలు చేశారో, ఎంత బోధ చేశారో, ఎంత నీతి క్రియలు జరిగించారో, ఎంత నీతి బోధ జరిగించారో, ఎన్ని స్వస్థతలు చేశారో, ఎంతమందికి భోజనాలు పెట్టారో, వారందరూ అవి కార్యాలన్నీ విని చూచి అనుభవించి ఆ యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయానికి ప్రయాణము వచ్చుచున్నప్పుడు ముందు వెనుక చేరిన జనము ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ప్రభువు పేరిట వస్తున్న తండ్రి అయిన దేవుని యొక్క మహిమ భూమి మీద వెదజల్లడానికి, భూమి మీద ఆయన చేసిన వాక్య ప్రకటన అంతా విని వాళ్ళు తండ్రి పేరట వచ్చేవాడు, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని స్తోత్రములు చేస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. ఆ దినాన్న దేవుడు చేసిన అద్భుతాలను చూచి వారు తండ్రి అయిన దేవుని మహిమపరుస్తున్నారు, యేసు ప్రభు వారిని మహిమపరుస్తున్నారు. ఇంకా ఏమని మహిమపరుస్తున్నారు అంటే సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలాల్లో యేసుక్రీస్తు వారిని శరీర ద్వారిగా ఈ లోకానికి పంపిన ఆ సర్వోన్నతమైన స్థలంలో ఉన్న దేవునికి మహిమ జయము అని కొనియాడుతూ ఉన్నారు. ఆ ప్రజలు ఎంతో సంతోషంగా ఆ దినాన్ని కొనియాడుతూ ఉన్నారు, ఎంతో ఉత్సాహంగా వారందరూ కొనియాడుతూ ఉన్నారు. 12వ వచనంలో కూడా యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారని వారితోటి దేవాలయంలో ప్రవేశించారు. యేసు ప్రభు ప్రవేశించి అక్కడ రూకలు మార్చుకుంటున్న వారిని, రూకలు మార్చుకోవడం అంటే ఆయా ప్రాంతాల నుండి వస్తున్న వారు వారి ప్రాంతానికి ఉపయోగపడే రూకలను ఇక్కడ యెరూషలేము దేవాలయంలో అవసరమయ్యే రూకలుగా మార్చుకుంటారనమాట. మనము ఇతర దేశాలు వెళ్తే మనము ఆ ఎయిర్పోర్ట్ లో మన డబ్బును కూడా మనం వెళ్ళే దేశం యొక్క డబ్బుగా మార్చుకుంటాం. అలాగే ఇక్కడ కూడా రూకలు మార్చుకుంటున్న వారిని, ఇంకా
క్రయ విక్రయాలు చేస్తున్న వారిని క్రయ విక్రయాలు చేస్తున్నారు. అక్కడ క్రయ విక్రయాలు ఎందుకు చేస్తున్నారంటే మోషే ధర్మశాస్త్రములో మోషే ద్వారా ఆ ప్రజలకు యెహోవా దేవుడు ఆ మందిరంలో చేరి ఈ విధముగా మీరు ఆరాధించుడి అనేసి అక్కడ వాక్యం ఇచ్చారు దేవుడు. ఏమని అంటే, ఎద్దులు గొర్రెలు ద్రాక్షరసము నీవు కోరిన దానిని రోకలిచ్చి నీవు కొని నీ ఇంటి వారును అచ్చట భోజనం చేసి సంతోషించవలెను అని అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు. గొర్రెలను ఎద్దులను ద్రాక్షరసమును కొని అక్కడ దేవునికి బలి ఇచ్చి మీ ఇంటి వారందరూ భోజనం చేసి దేవుని మందిరంలో భోజనం చేసి మందిరావడంలో భోజనం చేసి సంతోషించవలను అని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అందుకని అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అందుకని అక్కడ రూకలు మారుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్లుగా యేసుప్రభు వారు చూచారు. దేవుని మహిమ కొరకు అక్కడ జరుగుతున్నట్లు చూడాల యేసుప్రభు వారు ఆ మందిరంలో. క్రయ విక్రయాలు ఎందుకు చేస్తున్నారు అంటే వారి స్వలాభం కోసం చేస్తున్నారు. వారి స్వలాభం కోసం చేస్తున్న వారిని చూచి యేసుప్రభు వారు ఆవేశపడి నా మందిరమును నా ప్రార్థన మందిరం దొంగల గుహగా చేసి ఉన్నారు అని అక్కడ యేసుప్రభు వారు ఆవేశపడుతూ ఉన్నారు. మనం ఎలా చేస్తున్నామో మనము కూడా ఒకసారి చూద్దాము. మన జీవితంలో మనం దేవాలయాల్లోనికి ప్రవేశిస్తున్నాము, దేవాలయాల్లో ఆరాధిస్తున్నాము. కానీ చాలా బహిరంగ కూడికలు పెడుతూ ఉంటారు. కానీ అక్కడ చేరిన వారందరూ ఆ వాక్యాలకి ఆ పాటలు విని సంతోషించి ఆనందించి ఆ పాటలను మన హృదయాల్లో అన్వయింప చేసుకోవడానికి, ఆ వాక్యాలు విని ఆనందించడానికి, ఆ వాక్యాలు మన హృదయంలో భద్రం చేసుకోవడానికి, వాక్యానుసారంగా మనం జీవించడానికి అక్కడ చేరేవారు చాలా తక్కువ మంది. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ కూడా షాపులు పెడుతుంటారు, అక్కడ కూడా తినుబండారు అమ్ముతూ ఉంటారు, అక్కడ కూడా క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది దానికే ప్రాధాన్యత ఇస్తారు కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు చాలా తక్కువ మంది కనబడతారు మనకి. ఆరాధించేవారు చాలా తక్కువ మంది కనబడతారు మనకి. ఆనాడు చేసిన పనులు ఈనాడు కూడా చాలా మంది చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. అక్కడ దేవాలయంలో క్రయ విక్రయాలు చేస్తూ వ్యాపారం చేస్తూ దేవుని మందిరాన్ని అపరిశుద్ధపరిచిన వారిని ఏ విధంగా గద్దించాడో దేవుడు రేపు మనము ఏర్పాటు చేసుకునే ప్రార్థన సభల్లో కూడా అలా క్రయ విక్రయాలు చేసేవారిని, అలా వాటితోనే ఎంజాయ్ చేసేవారిని, ఆ తినడానికి త్రాగడానికి డ్రింకులు తెచ్చుకొని తాగడానికి, అవి తినుబండారాలు తెచ్చుకుని తినడానికి వీటికే ప్రాధాన్యత ఇచ్చేవారిని కూడా దేవుడు ఈ విధంగానే అనే అవకాశం ఉంది. కాబట్టి మనం దేవుని ఆరాధించడానికి ఎక్కడ చేరినా కానీ పరిశుద్ధమైన ఆరాధనగా మనము దేవుని ఆరాధించాలి, పరిశుద్ధముగా మనము జీవించాలి, మన మందిరాలను కూడా పరిశుద్ధముగా ఉంచుకోవాలి. అక్కడ వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు. మన పరిశుద్ధ మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు అని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆనాడు జయోత్సాహంతో ఊరేగించిన ప్రజలే యేసు ప్రభు వారు సిలువ వేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురైపోయి చాలా తక్కువ మంది ఆయన్ని వెంబడించిన వారినిగా చూస్తున్నాం. మనం ఏ జాతిలో ఉన్నాము? మట్లాది వారం దేవునికి జయము, దేవుని పేరట వచ్చి మనకి జయము అని పాడుతూ శిలువ మరణం వేయాల్సి వచ్చేటప్పటికి దేవుని విడిచిపెట్టేస్తున్నామా వారి వలె? లేకపోతే ఆయన శిలువ మరణాన్ని కూడా మనం ధ్యానం చేసి మనం రక్షింపబడుతున్నామా? మనం ఏ జన్మలో ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆనాడు యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభు వెళ్ళేటప్పుడు ముందు వెనకలో కూడా వేలాది మంది చేరి జయము జయము అని పాడారు. ఆయనను సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా మంది అందరూ చెదిరిపోయారు. కొద్దిమంది శిష్యులు కూడా చెదిరిపోయారు. కొద్ది మంది మాత్రమే ఆయన్ని వెంబడించిన వారిలో ఉన్నారు. మనము ఆ కొద్ది మందిలో ఉండాలి, ఆయన వెంబడించే వారిలో ఉండాలి. ఆయన శిలువ మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను వేడుకుని రక్షణ పొందే వారముగా ఉండాలి. కానీ ఆ జయము జయము అని పాడే జనాల్లో మనం ఉండి దేవుని విడిచిపెట్టితే మనకు ప్రయోజనం ఉండదు. కనుక మనం ఆ దేవుని సదాకాలం వెంబడించే వారముగా ఉండాలి. అలాగే దేవుని మందిరంలో చేరి మనము ఆరాధించి పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాల్గొనాలి. పరిశుద్ధముగా ఆచరించాలి. మనం పరిశుద్ధముగా ఆచరించి ఆ క్రయ విక్రయాలు పాల్గొనే వారి వల్లే కాక ఉండకుండా మనం దేవుని కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండినప్పుడు దేవుడు మనకి రక్షణ ఇస్తాడు. ఆ పరిశుద్ధ పట్టణంలో మనల్ని కూడా పాల్గొన చేస్తాడు. వినుచున్న బిడ్డలందరికీ అట్టి ఆశీర్వాదం కలుగును గాక. ప్రార్థన.
మా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. నాయనా జయము జయము అని పాడేవారు ఎంతో మంది మిమ్మల్ని విడిచిపెట్టారు ప్రభువా. నాయనా మేము వినిచిన బిడ్డలు ఆ విధముగా కాక ప్రభువా, మీ శిలువ రక్త ధారల్లో కడుగబడిన వారమై నాయనా మీ యొక్క పరిశుద్ధ పర్వతం మీద నిలబడే వారముగా మేము ఉన్నట్లు మీరు కృప చెప్పండి ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీరు ఇచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానం, రక్షణ, ఆనందము దయచేయండి ప్రభువా. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.